800 కోట్ల రూపాయలని ఆర్థికంగా ఆదుకుంది అధ్యక్ష డిస్కామ్లని ఈ డబ్బులు ఇచ్చి ప్రజల మీద ఒత్తిడి పెరగకుండా అగో లాబీలో అధికారులు ఉంటారు కదా అధ్యక్ష అధికారులని తెచ్చుకోమని అధ్యక్ష ఇది వాస్తవం కాదండి ఈ షీట్ కూడా పంపిస్తాను ఇగో చింపిసి పంపిస్తాను చూపెట్టమని అధ్యక్ష చూసుకోమని అధ్యక్ష కావాలంటే అడగండి అధ్యక్షాలని ఇది అందుకు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజల మీద భారం పడకుండా కేసీఆర్ పంపిస్తాం సార్ వెరిఫై చేసుకోండి పర్వాలేదు ఇది తప్పు అయితే తప్పు అంటే చెప్తే మేము సర్దిద్దుకుంటాం పర్వాలేదు ఏంటి కానీ భారం పడకుండా చూసుకోవాలి అధ్యక్ష అంతేగాని నా చేతిలో పవర్ ఉంది కాబట్టి నా చేతిలో అధికారం ఉంది నాకు 5 సంవత్సరాలు నన్ను ఎవరు చేయలేరు నేను పెంచుకుంటే అంటే ఎలా అధ్యక్ష అందుకే బిల్లో మేము వ్యతిరేకించ అధ్యక్ష వ్యతిరేకించి మేము వచ్చే డివియేషన్ అడగచ్చు ఓటు అడగచ్చు కానీ అది కాదు కదా ప్రజలతో ప్రభుత్వాలు ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల తాలూకా బాగోగులు దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేయాలి బిల్లు తయారు చేయాలి అధ్యక్ష మీరు చేస్తానంటుంటే మేము వద్దంటామో చూసారా వైసీపీ ప్రభుత్వం ప్రతి బిల్లు అడ్డు పెడుతుంది ప్రతి కార్యక్రమం చేస్తుంది అని మీరు వచ్చి మళ్ళీ తిరిగి మా మీద నేపథ్యం ఉంటుంది అందుకే మేము మా నిరసన తెలియజేసాం ఇది సాంప్రదాయం కాదన్నాం దీనివల్ల ప్రజలకు భారం అన్నాం అందుకని మేము వచ్చి దాన్ని తొలగాం అధ్యక్ష ఆలోచన చేయాలి అధ్యక్ష ఇది ఏ సెక్టర్ అయినా సరే అధ్యక్ష ఒకటే కాదు అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇందాక వచ్చారు లేరు అధ్యక్ష ఆయన లేరు స్కూల్కి వెళ్ళే పిల్లలకి అప్పుడు తల్లికి వందనం ఉన్నారు అధ్యక్ష మీరు పెట్టిన సూపర్ 6లోనే మరి తల్లికి వందనంలో ఏం చెప్పారు అధ్యక్ష పేటెంట్ అయిపోయింది అధ్యక్ష అది నా సోదరుడు మంత్రి గారు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడకూడదు కానీ పేటెంట్ అయిపోయింది అధ్యక్ష ఎవరు నోటని చూస్తాను నీకు 15 అని అది పేటెంట్ అయిపోయి సాక్షాత్తు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సభల్లో కూడా ఆయన కూడా చెప్పారు అధ్యక్ష నీకు 15 ఇప్పుడు ఎక్కడుంది అధ్యక్ష 15 ఎప్పుడు ఇస్తారు అధ్యక్ష ఎక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది పిల్లలు వచ్చి స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి వచ్చి బట్టలకు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక పరిస్థితి బాగోలేవు దేనికోసం ఇస్తారు 15,000 ఇదేమో వాళ్ళకేమి ఇది వెల్ఫేర్ కాదు అధ్యక్ష ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉన్నారో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిల్లలు వచ్చి పని పాటుకు పంపించకంట వాళ్ళు వచ్చి ఏ వృత్తులుగా పంపించకంట వ్యవసాయానికో దానికి పంపించకంట వాళ్ళకి చేతుడుగా ఉండాలని మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలని వాళ్ళ హక్కుని కాపాడాలని ప్రభుత్వం చేసింది అధ్యక్ష అంతేగాని ఇంకో ఉద్దేశం కాదు సరే దాన్ని ఒకరికి కాదు మేము ప్రతి పిల్లలకి మేము తల్లికిస్తాం అంటే మేము పిల్లలకి ఇస్తాం ఓకే ఫైన్ మేము కూడా అమ్మ తల్లికిస్తే మంచిది అనుకున్నాం మరి ఎప్పుడు ఇస్తారు దానికి కేటాయింపు ఏది దాని ఎక్కడ బీసీ సార్ ఇది మంచిది కాదు సార్ ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఆయన మాట్లాడమంటే కూర్చుంటాను సార్ ఎవరైనా మాట్లాడతారంటే నాకే అభ్యంతరం లేదు కూర్చుంటాను వాళ్ళు మాట్లాడమని నన్ను మళ్ళీ మాట్లాడతాను నాకేం అభ్యంతరం లేదు ప్లీజ్ నాకు అభ్యంతరం లేదు ఎప్పుడు సార్ ఇదే బడ్జెటే బాబు బడ్జెట్ కదా సార్ ఒక్క నిమిషం ఎల్సిటీ మీద ఒక నిమిషం సార్ నేనా ఎల్సిటీ మీద ఎల్సిటీ ఒక్క నిమిషం అంటే మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం 2019 తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సీ అప్రూవల్కి 3,000 కోట్లు మాత్రమే వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022, 23, 24 మీద 6,000 కోట్లు, 23, 24కి 11,000 కోట్లు అప్రూవల్కి వెళ్ళింది సార్. మేము అధికారం దిగేటప్పటికి 3,000 కోట్లు మాత్రమే రాష్ట్రం మీద భారం. ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు 17,000 కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్గా వెళ్ళిపోయారు సార్. ఇది విద్యుత్ వ్యవస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వీటితో పాటు 9 సార్లు కరెంటు బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 14 to 19 మేము అధికారం చేపట్టేతలకి ఉమ్మడి రాష్ట్రంగా డివైడ్ అయిపోయేటప్పటికి 6 నుంచి 10 దాకా, సాయంత్రం 6 నుంచి 10 దాకా కరెంటు తీసి కరెంటు వాడితే కనుక
ఫైన్లు వేసే పరిస్థితి నుంచి మిగులు విద్యుత్ తీసుకొచ్చి మేము దిగిపోయడానికి మీకు అప్పచెబితే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజల మీద భారం వేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7% వినియోగం పెరిగింది. కానీ 1 మెగావాట్ ఉత్పత్తి కూడా గడిచిన ప్రభుత్వం తీసుకురాలేదు. ఇదే కాకుండా గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం టైంలో 7,500 పైన రెన్యూబుల్ ఎనర్జీ విండ్ కానీ సోలార్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తే మీ టైంలో పీపీఎల్ రద్దు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వం విదేశీ ఇన్వెస్టర్ల చేత కూడా మందలింపు చేయబడిన ప్రభుత్వం మీది. ఇప్పుడు కూడా మేము రెన్యూబుల్ ఎనర్జీ మీద మళ్ళీ నేను తప్పుదా పట్టించలేదు రవి గారు. నేను తప్పుతో పట్టించను. నేను చెప్పింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? నేను చెప్పింది ఏదైతే మీరు టోప్ ఛార్జీలు వేస్తున్నారో, ఏదైతే ఇందాక వచ్చి పవర్ ఛార్జీ పెంచుదామని చెప్పి ఇందాక మీరు బిల్ పెట్టారో వాటి మీద నేను మాట్లాడుతూ ఆ రోజు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కరెంటు వచ్చి డయాబెటీస్ ఎంత ఉన్నాయి, 14-19 ఎంత ఉన్నాయి, 19-24 ఎంత ఉన్నాయి, దయచేసి అది వెరిఫై చేయండి. 45,000 కోట్ల రూపాయలని మేము వచ్చి డిస్కౌంట్లకు ఇచ్చాం, ఆదుకున్నాము. కాబట్టి మీరు కూడా పనిచేస్తే బాగుంటుంది కదా డిస్కౌంట్లకు ఇచ్చి ఇవ్వకంట. దాంతోపాటు ఇది వచ్చే సంవత్సరం కాదు అధ్యక్ష, ఎన్నికలైన సంవత్సరం అధ్యక్ష. ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? నేను అది అడిగాను. కరెంటు ఛార్జీలు పెంచం కదా, ఉన్న ఛార్జీ కూడా తగ్గిస్తా ఉన్నారు. మీకు ఇవన్నీ తెలుసు ఏమన్నారు? నాకు ఇవన్నీ తెలుసు అన్నారు కదా. మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే కదా, కొత్తగా ఏమీ కొత్త పార్టీ ఏం కాదు కదా సార్. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి గారు వారు. మా కేశవ్ గారు అయితే ఆయన పిఎస్సి చైర్మన్ కూడా చేశారు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరు దాచినా సరే ఆయన దగ్గర దాగవు పిఎస్సి చైర్మన్కి. దాంతోపాటు సుదీర్ఘకాలం వారు వచ్చి అపోజిషన్లో ఉన్నారు, తెలుసు. ఏ విషయం నేను అడుగుతుంది అది అడిగాను. మీరు అడిగితే అది మానేసి మీరు వచ్చి రాజకీయ పని చేస్తే ఎలా రవి గారు చెప్పండి దయచేసి. నేను ఇచ్చింది నేను అడిగింది అది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ వచ్చి మీరు ఇంటర్వ్యూ అవుతారని కూర్చోండి. నాకు అర్థం అయిపోయింది. మీరు మాట్లాడడం మాట్లాడండి. దీని మీద మళ్ళీ ఇప్పుడు వద్దు దయచేసి. ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల గురించి అధ్యక్ష, మరి ఎప్పుడే సార్ చెప్పండి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు వచ్చి అక్కడ బీసీ ఎస్సీ వెల్ఫేర్ దాంట్లో వచ్చి ఒక 5,000 కోట్లు ఎంతో పెట్టారు. దాని నుంచి ఇది ఇస్తా ఉన్నారు. 5,000 కోట్లు సరిపోద్దా? మొత్తం 80 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పిల్లలకి 15,000 వేసుకుంటే అవుతుందా? పోనీ ఏ రకంగా దాన్ని ఏ రకంగా ఈ సంవత్సరం ఇస్తామా లేదా వచ్చే సంవత్సరం ఇస్తామా లేకపోతే ఎప్పుడు నుంచి ఇది ప్రారంభిస్తాము అని నిర్దిష్టంగా ఎక్కడో చెప్పాలి అధ్యక్ష. మస్ట్ ఇవాళ చెప్పకపోతే రేపని చెప్పాలి, రేపు చెప్పకపోతే ఈదిలో చెప్పాలి. ఎందుకంటే రేపు ఈదిలోకి వెళ్తాం, మేము రేపు బహిరంగ వెళ్తాం, ప్రజల తరఫున గొంతెత్తాం, వీధి బోడ తిరుగుతాం, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైనా అడుగుతాం. తప్పదు. ఇక్కడైతే ఏదో బుల్లో చేసి లేకపోతే టైం అయిపోతుందని చెప్పి అధ్యక్షులు ఎగ్జెంట్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఆగదు అధ్యక్ష. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రభుత్వాల బాధ్యత.